నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాక గుడివాడ అమర్నాథ్ మంచి గుర్తింపు సాధించారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యారు. గుడ్డు మంత్రిగా గుర్తింపు పొందారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న అమర్నాథ్ గ్రేటర్ విశాఖ కార్పొరేటర్గా కూడా పదవి చేపట్టారు. వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. మంత్రిగా జాక్పాట్ కొట్టేశారు. కానీ తెలుగుదేశం పార్టీతో పాటు జనసేనపై విమర్శలు చేయడంలో ముందంజలో ఉండేవారు. ఆయనదంతా కామెడీ జోనర్. మిగతా వైసీపీ నేతల తరహాలో బూతులు మాట్లాడకపోవడం మంచి విషయమే. అయితే మంత్రి స్థాయికి తగ్గట్టు హుందాగా మాట్లాడకపోవడంతో చాలా సందర్భాల్లో విమర్శలకు గురయ్యారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొన్న వైసీపీ నేతల్లో గుడివాడ అమర్నాథ్ ముందుంటారు. ఇక ఏపీలో పరిశ్రమలు లేకపోవడం గురించి స్పందిస్తూ ఓ సందర్భంలో ఆయన చెప్పిన కోడిగుడ్డు పురాణం సోషల్ మీడియాను షేక్ చేసింది. గుడివాడ అమర్నాథ్ కాస్త గుడ్డు అమర్నాథ్గా మారిపోయారు. ఇక పరిశ్రమల శాఖ మంత్రిగా దావో సదస్సుకు ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుందని చెప్పి హాస్యం పండించారు. ఏపీ ప్రజలకు వినోదాన్ని పంచారు. ఏకంగా శాసనసభలో ఏ పరిశ్రమలు వచ్చాయి అంటే అప్పడాలు, పచ్చాల పరిశ్రమల పేర్లు చెప్పి కడుపుబ్బా నవ్వించారు. అయితే అప్పట్లో అధికారంలో ఉన్నారు కాబట్టి చెల్లుబాటైంది. ఇక ఇప్పుడు విపక్షంలోకి వచ్చిన అదే తరహా మాటలతో ట్రోల్కు గురవుతున్నారు. తాజాగా వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలకు సంబంధించి సోషల్ మీడియాలో వెలుగు చూస్తున్న వ్యవహారాలపై గుడివాడ అమర్నాథ్ స్పందిస్తున్నారు. రుషికొండ ప్యాలెస్ విషయంలో ఆయన తమ ప్రభుత్వ తప్పేమీ లేదన్నట్లుగానే మాట్లాడారు. లేటెస్ట్గా ఆయన అమరావతిలో వైసీపీ ఆఫీస్ కూల్చివేత నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత తర్వాత ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాలకు నోటీసులు అందించడంపై స్పందించారు. ఓ విలేకరు అడిగిన ప్రశ్నకు తడబడ్డారు. అధికారంలో ఉండగా మా ప్రభుత్వం చేసిన కూల్చివేతల వల్లే ఈరోజు ఎక్కడ కూర్చోవలసి వచ్చింది, లేదంటే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండేవాళ్ళం అని వ్యాఖ్యానించారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది పార్టీకి ఇరుకును పెట్టే మాటే. అంటే విధ్వంసాలు చేశాం కాబట్టి ఓడిపోయామని ఒప్పుకున్నట్టే. దీనిపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతలు ఎవరూ ముందుకు రాని తరుణంలో గుడివాడ అమర్నాథ్ స్పందిస్తుండడం ఆహ్వానిస్తూనే ఇటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.